ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 121వ అధ్యాయము 3వ వచనం. ఆయన నీ పాదములను తొట్రిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీ పాదములను తొట్రిల్లనీయకుండా ఆయన మిమ్మల్ని కాపాడుతాడు అని దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని దేవుని వాగ్దానం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజే ఆయన వాగ్దానాన్ని నమ్మండి. యెహోవాయే మిమ్మల్ని కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండి నడిపించేవాడు. ఎల్లవేళల దేవుడు నీతో ఉండి నడిపించే దేవుడు కనుక పగలెండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడుతానని దేవుడు సెలవిస్తూ, ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకల్లో నిన్ను కాపాడువాడు ఆయనే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని స్వీకరించండి. ఆయన నీ పాదములను తొట్రిల్లనీయకుండా కాపాడి తప్పక నీ జీవితంలో గొప్ప మేలు చేసి తప్పక దేవుడు గొప్ప అద్భుతాల చేత నింపి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీరు ఇచ్చిన వాగ్దానాలు గొప్పవి. దేవా, నీ పాదములను తొట్రిల్లనీయకుండా కాపాడుతానన్నావు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని సెలవిచ్చావు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని సెలవిచ్చిన దేవుడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు అని సెలవిచ్చావు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడని, పగలెండ దెబ్బ అయిన రాత్రి వెన్న దెబ్బలు తగలదని సెలవిచ్చినావు. ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడుతానని సెలవిచ్చిన దేవుడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు తోడుగానుంటానని వాగ్దానం ఇచ్చిన దేవా, ఈ వాగ్దానాలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్.